2000వ సంవత్సరంలో మీ దగ్గర ఈ ఫోన్ ఉంటే మీరు ఆ ఊరికే ఒక మహారాజు. అవును, మనం మాట్లాడుకుంటున్నది మొబైల్ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నోకియా గురించి. ప్రపంచంలో ప్రతి 10 మందిలో నలుగురి చేతిలో ఈ నోకియా ఫోన్ ఉండేది. అలాంటి ఒక గ్లోబల్ సామ్రాజ్యం కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ఎలా కుప్పకూలిపోయింది? అసలు నోకియాను ముంచేసింది ఎవరు? యాపిల్ స్టీవ్ జాబ్సా, లేక గూగుల్ ఆండ్రాయిడా, లేక నోకియా స్వయంగా చేసుకున్న హిమాలయ తప్పులా? ఈ రోజు వీడియోలో నోకియా పతనం వెనుక ఉన్న అసలైన డార్క్ సీక్రెట్స్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీకోసం ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంది. కథలోకి వెళ్తే, నోకియా అనేది ఏదో మొబైల్ కంపెనీలా స్టార్ట్ కాలేదు. 1865లో ఫిన్లాండ్లో ఒక పేపర్ మిల్లులా మొదలైంది. ఆ తర్వాత రబ్బర్ బూట్లు, కేబుల్స్ తయారు చేస్తూ మెల్లిగా టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది. 1990లలో నోకియా సృష్టించిన ప్రపంచం అంతా ఇంతా కాదు. నోకియా 3310 ఈ ఫోన్ బిల్డింగ్ పైనుంచి పడ్డా పగిలేది కాదు. ఇక నోకియా 1100 ప్రపంచంలోనే అత్యధికంగా 250 మిలియన్లకు పైగా అమ్ముడైన ఫోన్గా రికార్డ్ సృష్టించింది. ఆ సమయంలో నోకియా బ్రాండ్ వాల్యూ దాదాపు $300 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో లక్షల కోట్లు. కంపెనీ బోర్డు మెంబర్స్ అనుకున్నారు ఇక మనల్ని ఢీ కొట్టే వాడు లేడని. కానీ అక్కడే అసలైన ప్రమాదం ముంచుకొచ్చింది. జనవరి 9, 2007 చేతిలో ఒక చిన్న డివైస్ పట్టుకొని స్టేజ్ పైకి స్టీవ్ జాబ్స్ వచ్చాడు. ఇది ఐఫోన్ అని ప్రపంచానికి పరిచయం చేశాడు. కీప్యాడ్ లేదు, కేవలం టచ్ స్క్రీన్తో నడిచే ఫోన్. ఇది చూసి నోకియా మేనేజ్మెంట్ నవ్వింది. కీప్యాడ్ లేని ఫోన్ని ఎవడు కొంటాడో, ఇది కేవలం ఒక ఆట బొమ్మ అని కొట్టి పారేసింది. కానీ వాళ్ళు గ్రహించలేకపోయింది ఏమిటంటే, ఐఫోన్ అనేది కేవలం ఫోన్ కాదు, అదొక సాఫ్ట్వేర్ విప్లవం. సరిగ్గా అదే సమయంలో గూగుల్ ఆండ్రాయిడ్ని మార్కెట్లోకి తెచ్చింది. శాంసంగ్, హెచ్టీసీ లాంటి కంపెనీలు వెంటనే ఆండ్రాయిడ్ వైపు మారిపోయాయి. కానీ నోకియా మాత్రం తన పాత సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్కి అతుక్కుపోయింది. ఎందుకంటే అప్పటికే నోకియాలో ఒక రకమైన అహంకారం వచ్చేసింది. కాలం మారుతోంది, ప్రజలు టచ్ స్క్రీన్లు, యాప్స్ కోరుకుంటున్నారు. కానీ సింబియన్ సాఫ్ట్వేర్లో యాప్స్ సరిగ్గా రన్ అయ్యేవి కావు. తప్పు తెలుసుకునేసరికి నోకియా మార్కెట్ షేర్ 50% నుంచి దారుణంగా పడిపోయింది. అప్పుడు నోకియా ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆండ్రాయిడ్కి మారాలి, లేదా సరికొత్త సాఫ్ట్వేర్ తేవాలి. కానీ ఇక్కడే నోకియా తన లైఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ చేసింది. ఆండ్రాయిడ్ని కాదని మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపి విండోస్ ఫోన్స్ని మార్కెట్లోకి తెచ్చింది. నోకియా లూమియా సిరీస్ గుర్తుందా? ఫోన్లు చూడడానికి చాలా బాగుండేవి, కానీ అందులో వాట్సాప్, యూట్యూబ్ లాంటి బేసిక్ యాప్స్ కూడా సరిగా పనిచేసేవి కావు. దాంతో జనాలు నోకియాని పూర్తిగా మర్చిపోయి శాంసంగ్ మరియు చైనీస్ బ్రాండ్స్ వైపు మళ్లిపోయారు. 2013లో నోకియా మొబైల్ విభాగాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ కొనేసింది. ఆ డీల్ క్లోజ్ అయ్యేటప్పుడు నోకియా సీఈఓ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఒక మాట అన్నాడు: మేము ఏ తప్పు చేయలేదు, కానీ ఎందుకో ఓడిపోయాము. కానీ అసలైన ట్విస్ట్ ఏమిటో తెలుసా? నోకియా ఫోన్లు మార్కెట్లో లేవు, కానీ నోకియా కంపెనీ ఇంకా బ్రతికే ఉంది. అవును, ఈరోజు మీరు వాడుతున్న 4G, 5G నెట్వర్క్ వెనుక ఉన్న టెలికాం ఎక్విప్మెంట్లో నోకియా ప్రపంచంలోనే టాప్లో ఉంది. ఫోన్ల తయారీపోయిన నెట్వర్కింగ్లో వాళ్ళు కింగ్స్లా నిలిచారు. నోకియా కథ మనకి నేర్పే నీతి ఒకటే: కాలంతో పాటు మనం మారకపోతే ఎంతటి మహా సామ్రాజ్యమైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. మరి మీ మొదటి ఫోన్ ఏమిటి? అది నోకియానా కాదా? కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.